పదవీకాలం మాకు రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును మేము ఉపయోగించుకొని 5 సంవత్సరాలు ప్రజలు మాకు కట్టబెట్టిన అధికారంతో ప్రజలందరికీ కూడా మేము మాకు సాధ్యమైనంత మేరకు కూడా ప్రభుత్వము తీసుకొచ్చిన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రతి చివరి కుటుంబానికి కూడా అందేలా మా వంతు కర్తవ్యంగా మేము పూర్తి చేయడం జరిగింది. ప్రభుత్వము మాకు ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో అవన్నీ కూడా మేము అనుసరించి పూర్తి స్థాయిలో సేవలు అందించడం జరిగింది. ఇందాక సోదరిమణి కొమ్మల గారు చెప్పడం జరిగింది. మేము అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు ఉన్నా కూడా అందరము వారు చేసిన మేము చేసిన అందరం కూడా ప్రజల కోసమే ప్రజల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా పెట్టుకొని మేమందరం కూడా పనిచేయడం జరిగింది. ప్రజల కోసం వాళ్ళు ప్రతిపక్షం నుంచి పోరాడిన మేము ఇప్పుడు ప్రతిపక్షం నుంచి మేము పోరాడినా కూడా ఎవరు ఏం చేసినా కూడా ప్రజల కోసమే తప్ప ఎవరికి ఎలాంటి వ్యక్తిగతమైన స్వార్థాలు కానీ వ్యక్తిగతమైన కక్షలు కానీ ఎవరికి కూడా ఎలాంటి విషయంలో లేవు. ఈరోజు ప్రజల నుంచి వెళ్ళిపోతున్నామంటే కూడా అందరికీ కూడా కొంచెం బాధగానే ఉంది. ఈ 5 సంవత్సరాలలో దాదాపు నా మండలంలో తీసుకుంటే నా భూపాలపల్లి మండలంలో నా జిల్లా జడ్పీ పరిధిలో నేను కూడా అన్ని గ్రామాలలో ఈ ఊరు ఆ ఊరు అనే తేడా లేకుండా అన్ని గ్రామాలలో ప్రభుత్వం అందించిన నిధులతోని దాన్ని ఏ గ్రామంలోనైతే వెనుకబడి ఉండి ఆర్థికంగా కష్టాలలో ఉన్నారో ఆ గ్రామాలకైతే ముందుగా సేవలు అందించడం జరిగింది. దానికి మాకు జిల్లా స్థాయి అధికారులందరూ కూడా చాలా చక్కగా సహకరించారు. మేము ఏదన్నా ఉంటే ప్రజల కోసం పని చేయండి అని చెప్పామే తప్ప వాళ్ళ మీద కూడా మాకు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దాదాపు మీరు రాబోయే రోజుల్లో ఇంకా రిజర్వేషన్లు మారి ఎవరు వచ్చి ఎవరి పదవులు చేపట్టినా కూడా మీరందరూ గ్రామాలలో ప్రజలందరికీ కూడా మాకైతే ఏ విధంగా సహకరించారో ముందు ముందు కూడా అదే విధంగా మీరు అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాం. ఇంకా పోయిన సంవత్సరము జూలైలో ఇదే టైంలో అనుకుంటా నా మండలంలోని మోరంచపల్లి గ్రామంలో ఇప్పుడు పెద్ద వరదలు రావడం జరిగింది. ఊరు మొత్తం కొడుకుపోవడం పరిస్థితుల్లో అప్పుడు ప్రతి జిల్లా అధికారి కూడా ప్రతి ఒక్కరూ డే అండ్ నైట్ కష్టపడి అక్కడ ప్రజలందరికీ కూడా సేవలు అందించడం జరిగింది. అప్పుడు నేను కూడా దాదాపు వారం రోజులు డైలీ ఇక్కడ భూపాలపల్లిలో ఉంటూ వాళ్ళకు కూడా ప్రతి కుటుంబ సభ్యులు కూడా కలిసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకు కూడా మేము సేవలు అందించడం జరిగింది. ప్రజలు ఇచ్చిన ఈ 5 సంవత్సరాల టైంను మేము పూర్తి స్థాయిలో వినియోగించుకున్నాం. వాళ్ళ కష్ట సుఖాలైనా కష్టాలైనా చావులైనా పెళ్లిలైనా ఏదైనా కూడా పిలిచిన ప్రతి ఇంటికి కూడా మేము వెళ్ళి వాళ్ళను కలిసి పలకరించి రావడం జరిగింది. ఈరోజు మా జిల్లా పరిషత్ నుంచి మాకు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మా CEO గారు సూపర్ ఫాస్ట్ బాగా